సో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరిని ఒకటే ఫ్రేమ్ పైన చూడడం చాలా ఆనందంగా అనిపించింది నాకు కూడా. సో కానీ ఆ ఫ్రేమ్ వెనకంగా తెలంగాణకి ఏమైనా నష్టం ఉందా అని చెప్పేసి నమస్తే తెలంగాణ ఇలా అనాలిసిస్ చేస్తున్నాం. ఒకసారి టైటిల్ చూడండి, చంద్రబాబుకు ప్రేమతో రేవంత్ రెడ్డి అని పెట్టిన. సో చంద్రబాబు మీద వాస్తవానికి మా రేవంత్ అన్నకు ప్రేమ ఉంటుంది, మా రేవంత్ అన్న మీద నాకు ప్రేమ ఉంటుంది. సో అది నిజమే కదా. సో చంద్రబాబు మీద మరి ఏం ప్రేమ చూపించిండు ఏందనేది ఒకసారి నమస్తే తెలంగాణలో బ్యాన్ రైటర్ రాశారు చూడండి. బాబు ఫార్ములా కట కేంద్రం అట ముసుగు పెట్టిరట, ఆంధ్రాకు వరాలు ఇస్తురట, కర్ణాటకకు తాయిలాలు ఇస్తురట, రేవంత్ సర్కారుకు మిగిలింది మాత్రం జీ హుజూర్ మాత్రమే అట. సో ఆంధ్రప్రదేశ్కి ఏమో వరాల జల్లు ఇస్తురట, ఇక అంతో ఇంతో కర్ణాటక కూడా తాయిలాలు ఇస్తురట, కానీ తెలంగాణకు మాత్రం లేదంటే రేవంత్ రెడ్డి సర్కారుకు మాత్రం ఇంతలా గాడిద కుట్టిస్తురట. కేంద్రాన్ని సాకుగా చూపించి చంద్రబాబు నాయుడికి మరి వరాలు కురిపిస్తారని చెప్పేసి అలా ఆరోపణ చేస్తా ఉన్నది నమస్తే తెలంగాణ పత్రిక. ఏ అంశం అనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక ఇక్కడ కేంద్ర మంత్రులతో పాటు సో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, తర్వాత రీసెంట్గా ముఖ్యమంత్రి అయిన శివకుమార్, డికే శివకుమార్, ఈయన ప్రస్తుతానికి కర్ణాటక ముఖ్యమంత్రి, ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు పోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఇంతవరకు మంచిగా ఉంది. పక్కన మా ఉత్తమ పురుషులు, అసలు ఉత్తములకే ఉత్తములు, పరమోత్తములు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఇద్దరు ఇక పక్క నిలబడరు. ఈ ఫ్రేమ్ను చూపిస్తే మీకేమనిపిస్తుంది? అరే మంచిదే కదా, ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ఫోటో దిగిండు, ఏదైనా మంచి కార్యక్రమం వేయండి అని మీరు అనుకుంటారు కదా, వాస్తవం గట్టిగా అనుకుంటారు. సో ఏమని రాసిరు, గురువారం మునిరాబాద్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మరి మిగతా వాళ్ళంతా ఈ ఫోటో దిగరు. ఇది తుంగభద్ర ప్రాజెక్టులో కొత్తగా గేట్లు పెట్టారు. ఇంతకుముందుకు అది వైర్ తెగుతుంది, గేట్లు ఊలిపోయే ప్రమాదం ఉంది, ఎవరు మరమ్మతులు చేస్తున్నారు అనే చర్చ జరిగింది కదా, బాగా వర్షాలు పడ్డప్పుడు. మరి ఇప్పుడు అదే చర్చ. సో తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్తగా గేట్లు పెట్టంటే మళ్ళీ ఆ గేట్లు ఓపెన్ చేస్తానికి ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి వచ్చింది. అయితే ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి, ఈయనకు రాజకీయంగా అంతో ఇంతో లబ్ధి జరుగుతుంది, లేదు ఆంధ్రాకి నిలిపోతున్నాయి, లేదంటే కర్ణాటక ముఖ్యమంత్రి అంతో ఇంతో తాయిలాలు వస్తున్నాయట. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం గాడిద కుట్టే వస్తుందని అంటారు. ఇక ఎవరు ఏమేమి స్టేట్మెంట్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ట్రిబ్యునల్ అపెక్స్ లేకుండానే దొడ్డిదారిన ఒప్పందాలు జరిగినాయి, ఏపీ సీఎం కోసం కేంద్రం మధ్యవర్తిత్వం వ్యవహరించింది, నిబంధనలకు విరుద్ధంగా బేసిన్లపై ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు, చర్చల పేరుతో నదీ జలాలపై కేంద్రం పెత్తనం చేస్తున్నది, తలుపుతున్న కర్ణాటక తెలంగాణ, మన జల హక్కులకు ప్రమాదమని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతున్నాడు, త్వరలో కీలక పనులు ఉంటాయని ముఖ్యమంత్రులు చెప్తున్నారు, గోదావరి కావేరి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న బాబు, ఇది సువర్ణ అధ్యాయం, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, 3 రాష్ట్రాల చర్చలు కొలికి వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు, నావలిపై త్వరలోనే శుభవార్త వింటారని కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్. ఒకరి తర్వాత ఒకరు చిలక పలుకులు వాళ్ళకే ప్రయత్నం చేశారు. అయితే మనందరూ తెలిసిందే, ఈ 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు, కర్ణాటకలో తెలంగాణలో 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఈ ఏపీలో ఉన్నది వచ్చేసి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ, అదే రకంగా భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల యొక్క కూటమి అక్కడ అధికారం ఉన్నది. అయితే ఈ తుంగభద్ర నది విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తూ పొరుగు రాష్ట్రాలకు, ఇరు రాష్ట్రాలకు మధ్య ఉన్న పంచాయతీలు దిగొడుతూ కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేస్తున్నది అన్ని రాష్ట్రాలకు సరైన మోతాదులో వారి వాటా ప్రకారం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది, ప్రాజెక్టులలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నది, ఒక డ్రామా నడిపిస్తున్నారు. మరి వీళ్ళేమంటారంటే ఈ మధ్యవర్తిత్వం వహిస్తున్నాం అనుకుంటా నదీ జలాల పైన పెత్తనం చెలాయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటారు. దానికి తోడు ఈ చర్చలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి? ఎన్డీఏ ప్రభుత్వం, లేదంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏపీలో ఉన్నది, ఎన్డీఏ దేశవ్యాప్తంగా ఉన్నది. మరి వాళ్ళ పొత్తులో ఉన్న పార్టీలకు, పొత్తులో ఉన్న ప్రభుత్వాలకే సానుకూలంగా ఉంటాయా, లేదంటే
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల రాష్ట్రాలకు మేలు జరిగే అవకాశం ఉంటుందా? సో దీంట్లో బేషరతుగా తెలంగాణ ప్రజల నుంచి కానీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే సమాధానం ఉంది, ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఏ మేలు జరుగుతుంది. ఇప్పుడు సిఆర్ పాటిల్ ఈయన వచ్చిండు, ఈయన కూర్చుండు, చర్చలు పెట్టిండు, సానుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఇక రాబోయే రోజులల్లో ఈ 3 రాష్ట్రాలకు ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ సినిమా ఎవరి కోసం, ఎవరికి మేలు జరుగుతానికి? సో చంద్రబాబు నాయుడు కోసం వీళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు వాస్తవానికి కర్ణాటక తెలంగాణ తర్వాతనే కింద ఏపీ ఉన్నది. మొదట్లో కర్ణాటక నీళ్ళు వస్తాయి, తర్వాత తెలంగాణ నీళ్ళు వస్తాయి, తర్వాత ఏపీకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి పరిష్కారం అయిపోతే ఈ కింద ఉన్న ఏపీకి తోడుకొని పోవచ్చు అన్నమాట నీళ్ళు. సో ఆ కార్యక్రమానికి వీళ్ళేదో పొడిచి కడలు కట్టినట్టుగా వీళ్ళు తెలంగాణ ప్రజల ముందర కానీ కర్ణాటక ప్రజల ముందర కానీ గప్పాలు కొడుతున్నారు. తెలంగాణకు కానీ కర్ణాటక కానీ ఖచ్చితంగా ఇందులో అన్యాయమే జరుగుతుంది. సరే బీజేపీ ప్రభుత్వం ఉన్నా లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా సరే న్యాయం మాట్లాడాలి. చంద్రబాబు నాయుడుకు ప్రేమతో ఇలా ఈ చర్చలు ముందర అడిగేసే ప్రయత్నం కనిపిస్తున్నది. సో అందుకే మరి చంద్రబాబుకు ప్రేమతో అనే టైటిల్ నేను తీసుకున్నా. ఇక ఇక్కడ ఎవరెవరు ఏమేమి డైలాగ్ రాసిరు ఇది ఆల్రెడీ మాట్లాడినట్టు. 3 రాష్ట్రాల జల వివాదాలు కేంద్రమే పరిష్కరిస్తుందని సిఆర్ పాటిల్ చెప్తున్నాడు. కేంద్రం చొరవ అభినందనీయం, ఇక ముందు ఇది కొనసాగాలని చెప్పేసి డీకే శివకుమార్ చెప్తుంది. ఇక గోదావరి కావేరి అనుసంధానంపై కేంద్రం నాయకత్వంలో ముందుకు సాగుదామని చంద్రబాబు అంటున్నాడు. కేంద్రమే శాశ్వత పరిష్కారం చూపుతుందన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు ఈయనకు బెనిఫిట్ జరుగుతుంది, చంద్రబాబుకు ఆయన సంకల్పం గుద్దుకుంటాడు. ఈయన కర్ణాటక ఆయన ఈయన కూడా సపోర్ట్లు కొడుతుంది, పర్వాలేదు నాకు కూడా అంతో ఇంతో బెనిఫిట్ అవుతాను. ఈయన ఏమంటాను తెలుసా, నాకు సంపూర్ణమైన నమ్మకం ఉందని చేతుట్లు చాపి నాకు కేంద్ర ప్రభుత్వం మీద బలమైన నమ్మకం ఉందంటాడు. అసలు ఈ బలమైన నమ్మకం సడన్గా ఎట్లొచ్చింది? ఎందుకంటే ఇక్కడ బాబుకు న్యాయం జరుగుతుంది లేదంటే బాబుకు మేలు జరుగుతుంది కాబట్టి ఇక్కడ కేంద్రంతో ఇలా కయ్యం పెట్టుకోడు. ఇప్పుడు అదే మెట్రో విషయంలో కేంద్రంతో కయ్యం పెట్టుకుంటూ నటించినాడు. లేదు తెలంగాణ నిధుల విషయంలో మిగతా ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో కయ్యం పెట్టుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అనే ఒక అంశం వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి కానీ చంద్రబాబు కానీ వ్యతిరేకంగా పోడు. నేనేం చెప్తానా, ఆయన పసుపు రంగు గుండెల్లో పెట్టుకున్న 3 రంగుల ముఖ్యమంత్రి. పసుపు రంగు గుండెల్లో పెట్టుకొని పనిచేస్తాను 3 రంగుల ముఖ్యమంత్రి. అందుకే ఆయన పసుపు రంగు మీద ప్రేమతోనే ఆయన ఇది చేస్తా ఉన్నాడు. సో ఏది ఏమైనా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మా చంద్రన్నకు మేలు జరగాలి, చంద్రన్నకు ఇంకా తెలంగాణ సొమ్ము దోసిపెట్టాలి, నీళ్లు నిధులు నియామకాలు అన్ని ఆందోళనకే దోసిపెట్టి అసలైన తెలంగాణ వాదిగా రేవంత్ రెడ్డి నిలబడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనే కదా జై తెలంగాణ అన్నది, తెలంగాణ కోసం కొట్లాడింది. సో అంత మంచి న్యాయం చేసే మేధావి. ఇలా కాళేశ్వరం నుంచి కావచ్చు, గోదావరి నుంచి కావచ్చు, లేదంటే శ్రీశైలంలో కృష్ణానది నుంచి కావచ్చు, నాగార్జున సాగర్ చేసి ఏదైనా కావచ్చు, ఆంధ్రాకు నీళ్ళు పోయే అంశం ఉంటే దాంట్లో బరాబరుగా గేట్లు ఎత్తుతాం మేము. మా లెక్కే అది, దాని పేరే ఇందిరమ్మ రాజ్యం. ఇంకేమైనా ఉన్నదా దీంట్లో? మొదటట బనకచెర్లతో వచ్చిర్రట, తర్వాత నల్లమల్ల సాగర్ తెరపైకి తెచ్చిర్రట, ఆ తర్వాత గోదావరి కావేరి పాట వాడిరట, ఇప్పుడు 3 రాష్ట్రాల ఒప్పందం అంటూ కొత్త ముసుగు తొడిగిరట. తెలంగాణ జల హక్కుల్ని కబలించడమే లక్ష్యంగా ఒక్కోసారి ఒక్కో రూపంలో కుట్రల కత్తులు విసురుతున్నారు. ఆ వరుసలో తాజా ప్రయత్నం జరుగుతున్నది. కేంద్రం మధ్యవర్తిత్వం. గత 2.5 తెలంగాణ జల హక్కులపై ఇది 4వసారి నయవంచన. ఇది బాబు అటు కేంద్రం ఆడిస్తున్న పరివాహక రాష్ట్రాల పాచికల ఆటలో పావుగా మిగులుతున్నది రేవంత్ రెడ్డి సర్కారే. రేవంత్ రెడ్డే లేదంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది వాళ్ళు చెప్తున్నారు, నేను కూడా దాన్ని ఏకీభవిస్తున్నాను. బనకచెర్లలో నేను అసలు ఎజెండాలో పెట్టలేదు, బనకచెర్ల గురించి మాట్లాడి వస్తే నేను చర్చలకు రానని చెప్పిన ప్రజల ముందు చెప్పిన మేధావి పోయి బనకచెర్లకు సీక్రెట్గా సంతకం పెట్టి వచ్చింది. అది రాష్ట్ర ప్రజలందరూ చూసారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా, డాక్యుమెంట్ కూడా నమస్తే తెలంగాణ పేపర్లో ముద్రించింది. దాంట్లో అబాసు పాలేరు. మళ్ళా నల్లమల్ల సాగర్ పేరుతో మళ్ళా రావడానికి ప్రయత్నం చేసారు. ఇలా కాళేశ్వరం 2 సంవత్సరాలుగా గాలికి వదిలేసి ఆంధ్రాకు దోసిపెట్టిండు. ఇట్లా ఏ అంశంలో చూసుకున్న తెలంగాణకు అన్యాయం చేస్తున్న మేధావిగా, అసలు సిసలైన తెలంగాణ వాదిగా రేవంత్ రెడ్డి ఇలా కనిపిస్తున్నాడు.
సో ఇది ముచ్చటగా 4వసారట మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రేవంత్ రెడ్డి ప్రేమతో ఇస్తున్న మరొక కానుక. చంద్రబాబు నాయుడికి ఇంకిని నీళ్ళు దోసి పెడతాను. దీని ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాను, సీరియస్గానే తీసుకుంటాం. సో ఇది ఒక వార్త. ఈ వార్తను ఇప్పుడు వాళ్ళ పత్రికలు, కాంగ్రెస్ అనుబంధ పత్రికలు ఎట్లా వార్తలు రాసినా తర్వాత చెప్తాను. సో అంతా రహస్యం అంట. తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవం ముందే ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర మంత్రి, సీఎంలు ఎయిర్పోర్ట్లో గంట పాటు గోప్యంగా చర్చలు చేసుకున్నారు. ఆ నలుగురి మంతనాల్లోనే పలు కీలక నిర్ణయాలు జరిగినాయి. ఆ తర్వాతే లోనికి రావాలని మంత్రులకు పిలుపునిచ్చారు. వారి సమక్షంలో నామాత్రంగా మాటామంతి జరిగింది. పర్మిషన్ లేని అధికారులు డ్యాం వద్దే పడిగాపులు కాశారు. తీరా ఒప్పందాలు జరిగాయని ప్రకటించిన సీఎంలు ఏ అంశాల్లో అంగీకారం కుదిరిందో వెల్లడించిన వైనం. ఇప్పుడు ఏం జరిగిందంట, ఎయిర్పోర్ట్లో ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక కేంద్ర మంత్రి కలిసి కూర్చొని మాట్లాడుకున్నారట. వాళ్ళు డీల్ సెట్ అయినాక అప్పుడు మంత్రుల్ని లోపలికి పిలిచిరట. మాకు అంతా ఒప్పందాలు జరిగినాయి అని చెప్పిరట. కానీ ఏ ఒప్పందం జరిగింది, ఏ అంశాలపైన చర్చ జరిగినప్పుడు మరి ఏ అంశాల్లో ఏ ఒప్పందం చేసినది చెప్పలే. ఆకిస్ పాక్ అన్నట్టున్నది. తిప్పి తిప్పి ఆడికే వస్తారు. వాస్తవమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఆయన సంతృప్తి పరచడం కోసం ఈ చర్చలకు కేంద్రం ముందరకు వచ్చింది. లేకపోతే వీళ్ళకేం అవసరం, వాళ్ళకేం అవసరం, ఎవరికేం లాభం? ఇడా తెలంగాణకి ఏమన్నా ఇల్లు ఒరిగేది ఉందా? ఉన్నది ఇంకిత దోషిపెట్టే ప్రయత్నమే అంతే. కింద ఉన్నోడు బాధపడాలి, కింద ఉన్నోడే ఏడాలి. వాడేమో సంతోషంగా ఉన్నాడు, పైన ఉన్నోడే బాధపడతాడు. ఇప్పుడు ఇది ఇంక వార్తనే. ఇగో పాలమూరు హక్కులకు ఎగనామం పెడుతురట. కర్ణాటక కడుతున్న అక్రమ బరాజులతో ఆర్డీఎస్ కింద సాగుకు మరణశాసనం రాస్తారు. తుంగభద్ర వేదిక ఎండగట్టలేని సీఎం అట. పాలమూరు నీటి వాటా కోరుతూనే రాయలసీమ జిల్లాలపై సానుభూతి చూపిస్తున్నాడు. ఆయన ఆంధ్ర ఇలాంటి భీమవరం బుల్లోడు, ఆయన ఆంధ్రాలోడు ఇలాంటి భీమవరం బుల్లోడు. సో ఆ మాత్రం ప్రేమ తప్పేం లేదు.